ఫ్రెండ్స్ ఈరోజు మనం VHDC ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఫుల్ ట్యుటోరియల్ చూద్దాం. ఈ సాఫ్ట్వేర్ చాలా బాగుంటది. ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకున్నాం అంటే మనం వీడియో ఎక్స్పోర్ట్ చేసిన ఎటువంటి వాటర్ మార్క్ రాదు. లైఫ్ టైం ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేయండి. సెర్చ్ లో VHDC వీడియో ఎడిటర్ డౌన్లోడ్ టైప్ చేసి సెర్చ్ చేస్తున్నా. ఇలా సెర్చ్ చేయగానే VHDకి సంబంధించిన వెబ్సైట్ వచ్చింది. ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేయడం వెబ్సైట్ లోకి వెళ్తాం. ఇక్కడ 64 బిట్ వెర్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుంటున్నా. మన సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ డన్ అని వచ్చింది కదా, ఇక్కడ ఫోల్డర్ సింబల్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయగానే మనకి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిన దగ్గరికి వెళ్తాం. మనకి సాఫ్ట్వేర్ డబుల్ క్లిక్ చేసి అయినా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదంటే రైట్ క్లిక్ చేసి ఓపెన్ అని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ చేసి ఓపెన్ అంటున్నా. ఎస్సా నోవా అని అడుగుద్ది, ఎస్ అనండి. ఇక్కడ ఇంగ్లీష్ అని వచ్చుద్ది, ఓకే అంటున్నా. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ దగ్గర మార్క్ పెట్టి నెక్స్ట్ అనండి. ఇక్కడ మళ్ళీ నేను నెక్స్ట్ అంటున్నా, మళ్ళీ నెక్స్ట్ అనండి, మళ్ళీ నెక్స్ట్ అంటున్నా. మనకి ఈ సాఫ్ట్వేర్ తో పాటు వీడియో క్యాప్చర్ అలాగే స్క్రీన్ రికార్డర్ కూడా ఇన్స్టాల్ అవుతాయి. ఈ మీకు డెస్క్టాప్ ఐకాన్ల కింద కావాలి అంటే ఇక్కడ మీరు మార్కులు పెట్టారు అంటే డెస్క్టాప్ ఐకాన్ల కింద వస్తాయి. ఇవి కూడా మనం ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అంటున్నా. ఇన్స్టాల్ అని ఉంది కదా, ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేయడమే. నెక్స్ట్ మనకి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోద్ది. ఇక్కడ నేను ఫినిష్ అంటున్నా. ఇప్పుడు మీరు డెస్క్టాప్ మీదకి వెళ్ళి చూసారు అంటే మనకి VHDC సాఫ్ట్వేర్ ఈ రెండు వచ్చేటప్పటికి మన స్క్రీన్ రికార్డర్ అలాగే వీడియో క్యాప్చర్. ఈ సాఫ్ట్వేర్ లో కొన్ని అడిషనల్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ అడిషనల్ ఆప్షన్స్ కావాలి అంటే అప్గ్రేడ్ చేసుకోవాలి. అప్గ్రేడ్ అంటే మనం మనీ పెట్టి పర్చేస్ చేయాలి, కానీ ఇదేం అక్కర్లా. నేను ఆల్రెడీ ఈ సాఫ్ట్వేర్ యూస్ చేసిన దాని ప్రకారం చెప్తున్నా. ఈ సాఫ్ట్వేర్ చాలా బాగుంటది. మనం అసలు మనీ పెట్టి పర్చేస్ చేయాల్సిన పనే లేదు. ఇక్కడ గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయడానికి క్రోమా కీ ఉంది కదా, ఈ ఆప్షన్ బదులు మనం గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయడానికి ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ నేను క్లోజ్ చేస్తున్నా. ఇక్కడ మ్యాక్సిమైజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకి సాఫ్ట్వేర్ ఫుల్ స్క్రీన్ లో. మనం ఈ సాఫ్ట్వేర్ లోకి వెళ్ళి వీడియో ఎడిటింగ్ చేయాలి అంటే ఇక్కడ మనకి బ్లాంక్ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం ప్రాజెక్ట్ టైటిల్ ఇవ్వాలి. నేను వచ్చేటప్పటికి లాన్ వీడియో ఎడిటింగ్. నెక్స్ట్ రెజల్యూషన్. ఇక్కడ మనకి వీడియో యొక్క సైజెస్ ఉంటాయి. సైజెస్ ఏమున్నాయి? 920 1080 అంటే ఫుల్ HD. నెక్స్ట్ ఫ్రేమ్ రేట్ చూసుకున్నారు అంటే 25 ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఉంది. మీరు ఇంపోర్ట్ చేసుకునే ఫైల్ సైజెస్ ఇక్కడ సెట్ చేసుకోవాలి. మనం ఇంపోర్ట్ చేసుకొని వీడియో ఎడిటింగ్ చేసే ఫైల్ సైజెస్ ఫస్ట్ సెట్ చేసుకుంటున్నా. వీడియో సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసామంటే కింద ప్రాపర్టీస్ అని ఉంటాయి. ఈ ప్రాపర్టీస్ లో ఇక్కడ డీటెయిల్స్ అని ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేయండి. మనకి వీడియో సైజెస్ వచ్చేటప్పటికి 920 1080 25 ఫ్రేమ్స్ పర్ సెకండ్ సేమ్ సైజెస్ ఉన్నాయి. ఒకవేళ మీరు 4K వీడియోలు ఎడిటింగ్ చేద్దాం అనుకుంటే 4K వీడియో సైజెస్ ఇక్కడ ఉంటాయి. 1280 720 HD సైజ్ కావాలనుకోండి, ఇది సెలెక్ట్ చేసుకుంటారు. అది వచ్చేటప్పటికి ఫుల్ HD కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్న 25 ఫ్రేమ్స్ పర్ సెకండ్. నెక్స్ట్ మీరు ఏమైనా బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాలి అన్నా మార్చొచ్చు. నాకైతే ఇది అవసరం లేదు. సాఫ్ట్వేర్ లోకి వెళ్ళి కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ ఏ ఆప్షన్స్ చేంజ్ చేయక్కర్లా, ఫినిష్ అంటున్నా. ఈ కనబడే మొత్తాన్ని సాఫ్ట్వేర్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. ఈ యూజర్ ఇంటర్ఫేస్ లో ఇక్కడ ఉన్నాయన్నీ మనకి అసలు ఎలా యూజ్ అవుతాయి అన్న దాని గురించి ఒక 2 మినిట్స్ లోపు చెప్తాను. ఈ 2 మినిట్స్ వీడియో విన్న తర్వాత ఈ సాఫ్ట్వేర్ మీద ఒక ఐడియా అయితే ఖచ్చితంగా వచ్చుద్ది. ఇక్కడ మనం వీడియో ఆడియో JPG ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకోవడానికి బటన్స్ ఉంటాయి. ఎక్కడైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేదంటే యాడ్ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసి అయినా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ చేసుకున్నవన్నీ ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఎక్స్ప్లోరర్ అనే విండో ఉంటది, ఇందులో కనబడతాయి. ఇక్కడ ఉన్న వీడియో ఫైల్స్ ని మనం టైమ్ లైన్ లోకి తీసుకొచ్చి ఎడిటింగ్ చేస్తాం. దీన్ని టైమ్ లైన్ అంటాం. ఈ ఎడిటింగ్ కి సంబంధించిన టూల్స్ అన్ని ఇక్కడ అలాగే కింద లైన్ లో ఉంటాయి. ఈ టూల్స్ యూస్ చేసి ఎడిటింగ్ చేస్తాం. అలాగే టైమ్ లైన్ లో ఉన్న వీడియోలకి ఎఫెక్ట్స్ అప్లై చేయాలి అంటే ఇక్కడ మనకి వీడియో ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ వీడియో ఎఫెక్ట్స్ లోనే ఫిల్టర్స్ ఉంటాయి, అలాగే ట్రాన్సిషన్స్ కూడా ఉంటాయి. మీరు ఆడియోకి ఎఫెక్ట్స్ అప్లై చేయాలి అంటే ఆడియో ఎఫెక్ట్స్ అన్ని
ఇక్కడ ఉంటాయి. ఒకవేళ మీరు టెస్ట్ కి ఎఫెక్ట్స్ అప్లై చేయాలి అంటే టెస్ట్ ఎఫెక్ట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. మన వీడియో ఆడియోకి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని ఇక్కడ హైలైట్ అవుతాయి. మన టైమ్ లైన్ లో ఉన్న వీడియో కలర్ కరెక్షన్ చేసుకోవడానికి ఇక్కడ బేసిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ ఎఫెక్ట్స్ యూస్ చేసి కలర్ కరెక్షన్ చేసుకోవచ్చు. టైమ్ లైన్ లో ఎడిటింగ్ చేసేది అల్లా ఈ ప్రోగ్రామ్ విండోలో హైలైట్ అవుద్ది. దీన్ని మనం డిస్ప్లే విండో కూడా అనొచ్చు. నెక్స్ట్ ఈ సాఫ్ట్వేర్ చాలా కన్వీనియంట్ గా ఉంటది. సపోజ్ మీకు టైమ్ లైన్ లో ఎక్కువ ట్రాక్స్ లో వర్క్ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఇక్కడికి వెళ్ళంగానే డబుల్ ఆరో కనబడుద్ది, క్లిక్ చేసి టైమ్ లైన్ ఇంక్రీజ్ చేసుకొని ఈ విండో చిన్నది పెట్టుకోవచ్చు. లేదు నీ మళ్ళీ బ్యాక్ వచ్చేవాలి అంటే ఇలా డ్రాగ్ చేసుకొని బ్యాక్ రావచ్చు. మీకు ఒకవేళ ఈ ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్ చిన్నది ఉండి ఈ విండో ఎక్కువ కనబడాలి అంటే ఇలా సెట్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఏమైనా విండో గబుక్కున క్లోజ్ చేస్తారు అనుకోండి, ఈ విండోస్ మళ్ళీ మీకు కావాలి అంటే ఇక్కడ వ్యూలోకి వెళ్ళారు అంటే మనం ప్రాపర్టీస్ విండో క్లోజ్ చేస్తాం. ఇక్కడ ప్రాపర్టీస్ అనగానే ప్రాపర్టీస్ విండో వచ్చేస్తుంది. దాని పక్కనే రీసోర్సెస్ విండో కూడా ఉంది. ఇది సెలెక్ట్ చేశారు అంటే అది కూడా ఆటోమేటిక్ గా యాడ్ అయిపోద్ది. మీరు కింద చూసారు అంటే ప్రాపర్టీస్ విండో, రీసోర్సెస్ విండో. దీనికి సైజ్ ఎక్కువైంది అంటే సైడ్ కి మూవ్ చేసుకుంటారు. ఒకవేళ మీకు ఎడిటింగ్ చేసేటప్పుడు ఇది కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది, నాకు కావాల్సినప్పుడు తీసుకుంటాను అంటే క్లోజ్ చేసి మనకు కావాల్సినప్పుడు ఈ వ్యూ లోకి వచ్చి ఈ ఆప్షన్స్ ఆన్ చేసుకోవడమే. మనం వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ ఎడిటర్ లో ఉండాలి. ఎడిటర్ లోకి వచ్చా ఇంటర్ఫేస్ గురించి చూసారు కదా. ఇప్పుడు కొన్ని ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకొని వీడియో ఎడిటింగ్ చేద్దాం. మనం ఫైల్స్ ఇంపోర్ట్ చేయాలి అంటే ఇక్కడ యాడ్ ఆబ్జెక్ట్ అని ఉంది కదా, ఇందులోకి వెళ్ళాము అంటే ఇక్కడ ఇమేజెస్ ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే ఇమేజ్, ఆడియో ఫైల్ అయితే ఆడియో, వీడియో ఫైల్స్ అయితే వీడియో. ఇక్కడ షార్ట్ కట్లు కూడా ఉన్నాయి. ఈ మనకి బటన్ వైజ్ కింద కావాలి అంటే ఇక్కడ మనకి ఇమేజెస్, ఆడియో అలాగే వీడియో. ఫస్ట్ నేను వీడియోలు వరకు ఇంపోర్ట్ చేసుకుంటున్నా. యాడ్ వీడియో మీద క్లిక్ చేసి ఫస్ట్ ఒక వీడియో సెలెక్ట్ చేసి కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి మీకు కావాల్సిన వీడియోలు సెలెక్ట్ చేయండి. ఓపెన్ అంటున్నా. ఓపెన్ అన్నాం ఇక్కడ యాడ్ టు లేయర్ ఓపెన్ ఇన్ విజార్డ్. ఓపెన్ ఇన్ విజార్డ్ అన్నాం అంటే మనకి సపరేట్ ఒక విండో ఓపెన్ అవుద్ది. ఆ విండోలో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన వీడియోలన్నీ ఓపెన్ అవుతాయి. అక్కడ సింపుల్ గా ట్రాన్సాక్షన్స్ అప్లై చేసి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. మనకైతే అది అవసరం లేదు. మనకు కావాల్సింది యాడ్ టు లేయర్. దీని మీద క్లిక్ చేస్తున్నా. మనం ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్స్ అన్ని టైమ్ లైన్ లో యాడ్ అయిపోయినాయి. ఈ ఫైల్స్ మీరు చూడాలి అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్ అని ఉంటది. దీని మీద క్లిక్ చేశారు అంటే మనం ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్స్ అన్ని ఇక్కడ కనబడతాయి. మీకు ఏమైనా ఫైల్ వద్దు అంటే సెలెక్ట్ చేసి డిలీట్ కూడా చేయొచ్చు. వీడియో సెలెక్ట్ చేస్తున్నా డిలీట్ అంటున్నా, ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోద్ది. ఈ ఫైల్స్ అన్ని అక్కర్లా మొత్తం ఇలా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకొని ఇది ఒక్క క్లిప్ ఉంచాను. మనం వీడియో ప్లే చేయాలి అంటే కీబోర్డ్ లో స్పేస్ బార్ వన్ టైం క్లిక్ చేయగానే వీడియో ప్లే అవుద్ది. మళ్ళీ అదే స్పేస్ బార్ క్లిక్ చేసామంటే వీడియో స్టాప్ అవుద్ది. స్పేస్ బార్ క్లిక్ చేస్తున్నా, మళ్ళీ స్పేస్ బార్ క్లిక్ చేశాను అంటే స్టాప్ అవుద్ది. ఇక్కడ మనకి ఒక స్టిక్ కింద కనబడుతుంది కదా, దీన్ని కల్సర్ అంటాం. సాఫ్ట్వేర్ ని బట్టి పేర్లు మారుతాయి. ఈ సాఫ్ట్వేర్ లో వచ్చేటప్పటికి కల్సర్ అనాలి. అసలు నార్మల్ గా అయితే ప్లే హెడ్ అంటాం. ఈ కల్సర్ వీడియో ఎడిటింగ్ లో కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ కల్సర్ ఎక్కడ ఉందో మన వీడియోలో అక్కడ ఉన్నట్టు. సపోజ్ నేను వీడియో ఇక్కడ నుంచి ట్రిమ్ చేయాలనుకున్నాను అనుకోండి, ఈ కల్సర్ ని బేస్ చేసుకొని నా వీడియో ఎక్కడ ఉందో చూసుకుంటా. మనం 3 మెథడ్స్ లో చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ వచ్చేటప్పటికి సింపుల్ గా స్టార్టింగ్ కి వెళ్ళంగానే మనకి డబుల్ ఆరో కనబడుద్ది, క్లిక్ చేసి డ్రాగ్ చేసుకోవడమే. అలాగే ఎండింగ్ ఎక్కడ దాకా రావాలి, ఎండింగ్ అయితే ఇక్కడ దాకా ఉంది, నాకు ఎండింగ్ ఇక్కడ దాకా కావాలనుకోండి, బ్యాక్ నుంచి ట్రిమ్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ వీడియో క్లిప్ ని ఫ్రంట్ కి మూవ్ చేసుకుంటాం. ఇప్పుడు వీడియో ప్లే చేశారు అంటే మనకు కావాల్సినట్టుగా ట్రిమ్ చేసాం. లేదు నా క్లిప్ నాకు ఇందాక ఎలా తీసుకున్నానో అలా వచ్చేవాలి, నేను బ్యాక్కి వెళ్ళాలి అంటే మనకి అండు, రీడు అనే ఆప్షన్స్ ఉంటాయి. ఈ మీకు బటన్ వైజ్ కింద కావాలి అంటే ఇక్కడ అండు ఉంటుంది. ఇది 1 టైం క్లిక్ చేశారు అంటే 1 టైం బ్యాక్కి వెళ్తారు. ఇలాగా మీరు 100 టైమ్స్ వరకు బ్యాక్కి వెళ్ళొచ్చు. దీని పక్కనే రీడు ఉంటుంది. రీడు అంటే ఫ్రంట్కి వెళ్తాం. 1 టైం క్లిక్ చేస్తే 1 టైమే ఫ్రంట్కి వెళ్తాం. ఇలాగా మీరు 100 టైమ్స్ వరకు ఫ్రంట్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను బ్యాక్ రావాలి, ఈ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. దీనికి షార్ట్ కట్ కూడా ఉంది, కంట్రోల్ జెడ్ అన్నా ఉంటే బ్యాక్కి వెళ్తాం. ఫస్ట్ మనం ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకున్న దగ్గరికి వచ్చేసాం. అదే మీరు ఇక్కడ రీడు యూజ్ చేశారు అనుకోండి, ఇలాగా ఫ్రంట్కి వెళ్తాం. కంట్రోల్ జెడ్ లని బ్యాక్ వస్తున్నా. మనం ట్రిమ్ చేయడం చూసాం కదా, ఈసారి ట్రిమ్ కాకుండా
ఇంకో మెథడ్ యూస్ చేద్దాం. ఇందాక మనం ఏం చేసాం, సింపుల్ గా ఇలా ట్రిమ్ చేసాం. ఈసారి ట్రిమ్ కాకుండా సపోజ్ నా వీడియో ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలనుకోండి, కల్సర్ ఇక్కడికి పెట్టుకొని ఇక్కడ మనకి ఆప్షన్ ఉంటది ట్రిమ్ స్టార్ట్. దీని షార్ట్ కట్ కూడా ఇక్కడ హైలైట్ అవుద్ది. ట్రిమ్ స్టార్ట్ అన్నారు అంటే మీకు కల్సర్ లెఫ్ట్ సైడ్ దంతా డిలీట్ అయిపోద్ది. నెక్స్ట్ మళ్ళీ మీకు ఎండింగ్ ఎక్కడ దాకా కావాలి, నాకు ఎండింగ్ ఇక్కడ దాకా కావాలనుకోండి, కల్సర్ ఇక్కడ పెట్టుకొని ఇందులోకి వచ్చి ట్రిమ్ ఎండ్ అన్నారు అంటే ఎండింగ్ అంతా డిలీట్ అయిపోద్ది. దీన్ని ఫ్రంట్కి మూవ్ చేసుకుంటాం. ఇదో మెథడ్. కంట్రోల్ జెడ్ అని బ్యాక్ వస్తున్నా. ఇప్పుడు చెప్పబోయే మెథడ్ చాలా ఇంపార్టెంట్. మనం వీడియో ఎడిటింగ్ కి యూజ్ చేసేదే ఈ మెథడ్. ఈ టూల్ పేరు వచ్చేటప్పటికి స్ప్లిట్. దీని షార్ట్ కట్ వచ్చేటప్పటికి కంట్రోల్ కే. మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవడం కోసం నేను మాట్లాడిన ఒక చిన్న వీడియో, అది కూడా మీకోసం మాట్లాడాను, ఆ వీడియోని తీసుకొచ్చి ఎడిటింగ్ చేస్తా. మన వీడియో ఎడిటింగ్ చేయడానికి మెయిన్ గా ఈ టూలే యూస్ చేస్తాం. ఈ వీడియో డిలీట్ చేస్తున్నా. వీడియో మీద క్లిక్ చేసి నాకు కావాల్సిన ఫైల్ ని ఓపెన్ చేస్తున్నా. అక్కడ ఓకే అనండి. మీకు టైం లైన్ లో ఉన్న వీడియో చిన్నది కనబడుతుంది, నాకు కొంచెం పెద్దది కనబడాలనుకోండి, పెద్దది కనబడితే మన వీడియో ఎడిటింగ్ చేయడానికి ఈజీగా ఉంటది. నెక్స్ట్ ఈ కల్సర్ ని స్టార్టింగ్ నుంచి పెట్టి కీబోర్డ్ లో స్పేస్ బార్. ఫ్రెండ్స్ ఇదంతా డిలీట్ అవ్వాలి, ఎందుకంటే కొంచెం మాట్లాడాను అక్కడ కట్ అయిపోయింది. మనం వీడియో స్ప్లిట్ చేయాలి అంటే బటన్ వైజ్ గా ఇక్కడ క్లిక్ చేస్తాం. అలా కాకుండా షార్ట్ కట్ యూజ్ చేస్తున్నా, కంట్రోల్ కే అనగానే వీడియో స్ప్లిట్ అయింది. ఫ్రంట్ బిట్ డిలీట్ చేస్తున్నా. ఈ వీడియో క్లిప్ ని ఫ్రంట్ కి మూవ్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లే చేస్తున్నా. ఫ్రెండ్స్ ఈరోజు మనం క్యాన్వా ఫుల్ ట్యుటోరియల్ చూద్దాం. ఇది మనకి ఫ్రీ. ఈ క్యాన్వా చాలా విధాలుగా ఉపయోగపడుద్ది. మనం లోగోస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ క్యాన్వా ఇక్కడ నుంచి మళ్ళీ నాకు డిలీట్ అవ్వాలి. ఈ క్యాన్వా మనకి ఫ్రీ. ఈ ఫ్రీ దగ్గర నాకు స్ప్లిట్ అవ్వాలి. కంట్రోల్ కే. మళ్ళీ వీడియో ప్లే చేస్తున్నా. ఈ క్యాన్వా చాలా విధాలుగా ఉపయోగపడుద్ది. మనం లోగోస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కట్ అయింది కాబట్టి నాకు ఈ మధ్యలో ఉన్న బిట్ అంతా ఎగిరిపోవాలి. దానికోసం కంట్రోల్ కే అన్నానంటే స్ప్లిట్ అవుద్ది. మధ్యలో ఉన్న బిట్ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ లో డిలీట్ బటన్. నెక్స్ట్ ఈ క్లిప్ ని మూవ్ చేసుకుంటారు. ఇలాగా మనం ఈ వీడియో ఎడిటింగ్ మొత్తం చేసుకొని మీకు కావాల్సిన ట్రాన్సిషన్స్, ఎఫెక్ట్స్ ఇవన్నీ అప్లై చేసి ఫైనల్ గా వీడియో ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. ఇది నేను బిగినర్స్ కోసం చెప్పాను. ఎడిటింగ్ చేసుకునే ప్రాసెస్ మీకు ఐడియా వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన వీడియో కింద ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ అవ్వాలనుకోండి, ఇక్కడ నేను ఆడియో ఫైల్ దగ్గర క్లిక్ చేసి ఒక MP3 ఫైల్ ఇంపోర్ట్ చేసుకుంటా. ఇప్పుడు ఫైల్ ఉంది కదా, ఇది ఇంపోర్ట్ చేసుకోండి. ఇది నాకు అదే లేయర్ లో రాకూడదు, యాడ్ న్యూ లేయర్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఓకే అనండి. మనకి ఇంకో లేయర్ లో వచ్చింది. పైన లేయర్ లో వచ్చింది. ఎప్పుడైనా మనకి ఆడియో లేయర్ కింద ఉండాలి. ఇలాగా మనకి కావాల్సిన లేయర్ కిందకి వెళ్ళాలి అంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి. లేయర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేశారు అనుకోండి, కిందకి వెళ్ళిపోద్ది. దీన్ని మూవ్ చేసుకోండి. ఇప్పుడు ప్లే చేసామంటే ఫ్రెండ్స్ ఈరోజు మనం క్యాన్వా ఫుల్ ట్యుటోరియల్ చూద్దాం. ఇది మనకి ఇక్కడ నాకు ఏమవుతుంది, బ్యాక్గ్రౌండ్ వాల్యూమ్ ఎక్కువ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ వాల్యూమ్ ఎక్కువ అవ్వడమే కాక నెక్స్ట్ నా వీడియోని దాటి ఈ బ్యాక్గ్రౌండ్ వాల్యూమ్ రన్ అవుతుంది. నేను ప్లే చేసిన నా వీడియో అయిపోయిన తర్వాత కూడా ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రన్ అవుద్ది. దీన్ని మనం సెట్ చేయాలి అంటే నేనైతే సింపుల్ గా ట్రిమ్ చేసేస్తున్నాను. ట్రిమ్ చేసి కరెక్ట్ గా సెట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ వాల్యూమ్ తగ్గాలి. ఆడియో ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఈ ఆడియో ప్రాపర్టీస్ అన్ని ప్రాపర్టీస్ విండోలో ఉంటాయి. ఇక్కడ మనకి ఆడియో వాల్యూమ్ ఉంది కదా, దీన్ని తగ్గించుకోండి. ఇక్కడ నేను -17 పెట్టాను. ఇప్పుడు ప్లే చేసామంటే మనకి వాల్యూమ్ తగ్గి ప్లే అవుద్ది. ప్రెజెంటేషన్స్ క్రియేట్ చేయొచ్చు. రెజ్యూమ్ నాకు ఇంకా తగ్గాలి, ఇంకా తగ్గిస్తున్నా. ప్లే చేసామంటే లోగోస్ ఇలా ఒకటి కాదు, ఇక్కడ మనకి చాలా సరిపోద్ది. అదే మీకు వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వాలనుకోండి, ఇక్కడ మీరు వాల్యూమ్ ఇంక్రీజ్ చేసేస్తారు. మనకి 0 కన్నా ఎక్కువ ఉంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అయినట్టే. ఇక్కడ నేను 41 ఇచ్చా. ప్లే చేసామంటే హెవీ వాల్యూమ్ తో ప్లే అవుద్ది. ఎక్కువ వాల్యూమ్ అయిపోయింది, మనకి నార్మల్ వచ్చేవాలి. ఇక్కడ మనం 0 పెట్టుకున్నాం అంటే నార్మల్ ఆడియో అయిపోద్ది. నాకైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవసరంలా డిలీట్ చేసేస్తున్నా. నెక్స్ట్ నేను ఒక ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నాను అనుకోండి, ఇక్కడ యాడ్ ఇమేజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఒక ఇమేజ్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఇమేజ్ మీకు ఎలా కావాలి, నాకైతే యాడ్ న్యూ లేయర్ లో రావాలి. ఓకే అంటున్నా. ఈ కల్సర్ ఎప్పుడైతే ఈ ఇమేజ్ మీదకి వెళ్ళుద్దో అప్పుడే ఆ ఇమేజ్ కనబడుద్ది. మీరు టైం లైన్ లో అబ్జర్వ్ చేయండి. క్యాన్వా ద్వారా ఈ ఇమేజ్ ఎంతసేపు ప్లే అవ్వాలి, అది కూడా ఎక్కడ ప్లే అవ్వాలి, ఇదంతా మన చేతుల్లోనే ఉంది. దీన్ని మూవ్ చేసి ఇక్కడ పెట్టారనుకోండి,
మన వీడియోలో అది అక్కడ ఉన్నట్టు. అలాగే ఇమేజ్ సైజ్ తగ్గించాలి అంటే ఆ ఇమేజ్ మీదకి వెళ్ళారు అంటే కార్నర్లో మనకు బాక్స్ కింద కనబడుతుంది కదా, ఇక్కడికి వెళ్ళంగానే డబుల్ యారో వచ్చుద్ది, మీరు సైజ్ తగ్గించవచ్చు. అలాగే దీని పొజిషన్ మీకు ఎక్కడ కావాలి, సపోజ్ నాకు ఇక్కడ కావాలనుకోండి, ఇక్కడ పెట్టుకుంటా. నేను ఇక్కడ ఇమేజ్ సెట్ చేసా. మీరు ఒకవేళ యూట్యూబ్ క్రియేటర్ అయితే ఇక్కడ వాటర్ మార్క్ కానీ, లోగో కానీ, లేదంటే సబ్స్క్రైబ్ బటన్ కానీ ఇలాగా కార్నర్లో సెట్ చేసుకోవచ్చు. కంట్రోల్ ఏ అంటే మనకి కంటెంట్ మొత్తం సెలెక్ట్ అవుద్ది, కీబోర్డ్లో డిలీట్ అంటున్నా. ఫ్రెండ్స్, మన వీడియో ఇలా రన్ అవుతుంది కదా, మనకు ఒక్కొక్కసారి వీడియో స్పీడ్ చేయాల్సి వచ్చుద్ది, ఒక్కొక్కసారి స్లో చేయాల్సి వచ్చుద్ది. ఈ ఆప్షన్స్ వచ్చేటప్పటికి మీరు వీడియో సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఇక్కడ మనకి వీడియో ప్రాపర్టీస్, ఆడియో ప్రాపర్టీస్ ఉంటాయి అన్నా కదా. ఈ వీడియో ప్రాపర్టీస్ లో కిందకు వచ్చారు అంటే ఇక్కడ స్పీడ్ 100 ఉంది. మీరు ఒక 200 ఇచ్చారు అనుకోండి, డబుల్ స్పీడ్ లో 2x అంటాం కదా, ప్లే చేశారు అంటే నాకు ఈ స్పీడ్ చాలదు ఇంకా కావాలి అంటే ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవడమే. 300 ఇచ్చాను, ఇంకా కొంచెం స్పీడ్ పెరుగుద్ది. ఇలాగా స్పీడ్ చేసుకుంటాం. అదే మీకు స్లోగా ప్లే అవ్వాలనుకోండి, మనకి నార్మల్ అయితే 100, ఇక్కడ నాకు స్లో అవ్వడం కోసం 50 ఇస్తున్నా. ప్లే చేసామంటే ఫ్రెండ్స్ ఈ రోజు మనం చూడండి, వీడియో నార్మల్ స్పీడ్ లో పెట్టేసుకుందాం. సెలెక్ట్ చేసా 50 బదులు 100. అలాగే ఒక్కొక్కసారి మనం వీడియో నుంచి ఆడియో సపరేట్ చేసుకొని ఆ ఆడియోని ఒక ఇమేజ్ ఫైల్ కిందో లేకపోతే వేరే చోట యాడ్ చేయడమో ఇలాగా మన వీడియో ఎడిటింగ్ లో అవసరం అవుద్ది. వీడియో సెలెక్ట్ చేసుకొని కింద మనకి స్ప్లిట్ టు వీడియో అండ్ ఆడియో అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ మనకి ప్రాపర్టీస్ విండోలోనే ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం మన వీడియో నుంచి ఆడియో సపరేట్ అయిపోద్ది. సపోజ్ మీరు ఓన్లీ వీడియో ఒకటే యూజ్ చేస్తాను, నాకు ఆడియో అవసరం లేదు అంటే ఆడియో సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో డిలీట్ అన్నారు అంటే ఓన్లీ వీడియో ఒకటే ప్లే అవుద్ది. కంట్రోల్ Z అని బ్యాక్ వస్తున్నా. అదే నాకు ఆడియో కావాలి, వీడియో అవసరం లేదు అంటే వీడియో డిలీట్ చేసేస్తారు. ఇప్పుడు ప్లే చేశారు అంటే ఓన్లీ ఆడియో ఒకటే ప్లే అవుద్ది. ఈ క్యాన్వా చాలా విధాలుగా ఈ ఆడియో ఫైల్ ని మనకు కావాల్సిన చోట ఒక ఇమేజ్ కింద యూజ్ చేసుకోవాలి అన్న యూస్ చేసుకోవచ్చు. కంట్రోల్ Z అని బ్యాక్ వస్తున్నాం. అలాగే ఈ వీడియో రివర్స్ వీడియో చేయాలనుకోండి, ఇక్కడ మనకి వీడియోనే కాదు ఆడియో కూడా ఆటోమేటిక్ గా రివర్స్ అయిపోద్ది. వీడియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లేయింగ్ బ్యాక్ బోర్డ్ అని ఉంది కదా, ఇక్కడ ఎస్ పెట్టుకోండి. ఎస్ పెట్టడం మన వీడియో రివర్స్ అయిపోద్ది. ఇక్కడ ఎస్ బదులు నో పెడుతున్నా, మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవడం కోసం వేరే వీడియో తీసుకుందాం. ఈ వీడియోలో ఈ అమ్మాయి ఫ్రంట్ కి పరిగెడుతుంది కదా, వీడియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్యాక్ బోర్డ్ లో ఎస్ అన్నారు అనుకోండి, రివర్స్ లో పరిగెట్టుద్ది. ఇప్పుడు ప్లే చేసామంటే మన వీడియో రివర్స్ లో ప్లే అవుద్ది, అమ్మాయి బ్యాక్ కి పరిగెడుతున్నట్టుగా. ఇలా మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు వీడియో స్ట్రక్ అయితే ఇక్కడ మనకి 720p అని ఉంది కదా, 720p కన్నా తక్కువ క్వాలిటీ పెట్టుకోండి. మీ సిస్టమ్ హై కాన్ఫిగరేషన్ ఉందనుకోండి, అప్పుడు మీరు ఒరిజినల్ క్వాలిటీ పెట్టినా కూడా మీకు రన్ అవుద్ది. ఇలా పెట్టడం వల్ల మనకి డిస్ప్లే క్వాలిటీ తగ్గుద్ది, అంతేగాని మన వీడియో ఎక్స్పోర్ట్ చేస్తే ఎలాంటి క్వాలిటీ అయితే తగ్గదు. ఇది ఓన్లీ స్ట్రక్ అవ్వకుండా ప్లే అవ్వడం కోసం క్వాలిటీ తగ్గించుకుంటాం. నేను రివర్స్ వీడియో చేశాను కాబట్టి నాకైతే స్ట్రక్ అవుతుంది, నార్మల్ గా అయితే స్ట్రక్ అవ్వట్లా. దానికోసం 720pనే సెలెక్ట్ చేసుకుంటున్నా. రివర్స్ వీడియో వద్దు, ప్లేయింగ్ బ్యాక్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి నో అంటున్నా. ఇప్పుడు మన వీడియో ప్లే చేసినా నార్మల్ గా ప్లే అవుద్ది. నెక్స్ట్ అలాగే మన ఈ వీడియోలో స్నాప్ షాట్ తీసుకోవచ్చు. సపోజ్ నేను వీడియో ప్లే చేస్తున్నా కదా, నాకు ఇక్కడ స్నాప్ షాట్ కావాలనుకోండి, మనకి టూల్స్ ఉన్నాయి కదా, ఈ టూల్స్ లో క్రియేట్ స్నాప్ షాట్, దీని షార్ట్ కట్ వచ్చేటప్పటికి కంట్రోల్ F12. దీని మీద క్లిక్ చేయడం మనకు ఒక ఇమేజ్ రూపంలో ఇమేజ్ ని మనం యూస్ చేసుకోవచ్చు. చూడండి, టైమ్ లైన్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఇదంతా మనకి ఇమేజ్ మనకి నచ్చిన చోట సపోజ్ ఇక్కడ పెట్టాను అనుకోండి, మనకి స్ట్రక్ అయ్యి ప్లే అయిన ఎఫెక్ట్ ప్లే చేసామంటే అలా స్ట్రక్ అయినట్టుగా మళ్ళీ ప్లే అయినట్టుగా ఇమేజ్ ని డిలీట్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ బేసిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇందాక మనం విండో క్లోజ్ చేసుకున్నాం, ఆ విండోని హైలైట్ చేద్దాం. వ్యూలోకి వచ్చి ఇక్కడ బేసిక్ ఎఫెక్ట్స్ అని ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేశారు అంటే విండో హైలైట్ అవుద్ది. విండో నాకు స్టార్టింగ్ లో ఉండాలి, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసా. నెక్స్ట్ ప్రాపర్టీస్, ఆ తర్వాత రిసోర్సెస్. బేసిక్ ఎఫెక్ట్స్ ఈ వీడియో మీద చూద్దాం. ఇక్కడ నాకు వీడియోకి బ్రైట్నెస్ పెరగాలనుకోండి, ఇక్కడ బ్రైట్నెస్ పెంచుకుంటా. నెక్స్ట్ అలాగే కాంట్రాస్ట్, మన వీడియోకి తగ్గట్టుగా కాంట్రాస్ట్ సెట్ చేసుకుంటాం. నాకు కొంచెం బ్రైట్నెస్ పెరగాలి. నెక్స్ట్ అలాగే రెడ్ కలర్ పెరగాలనుకోండి, రెడ్ ఇంక్రీజ్ చేసుకుంటారు. నెక్స్ట్ అలాగే గ్రీన్ నార్మల్ అయిపోవాలి. ఇక్కడ క్లిక్ చేశారు అంటే రీసెట్ అయిపోద్ది. అలాగే ఇక్కడ ఉన్నది ఏది క్లిక్ చేసినా మనకి రీసెట్ అయిపోతాయి. నెక్స్ట్ సాచురేషన్, కొంచెం కలర్ఫుల్ గా కావాలి అంటే
సాచురేషన్ ఇంక్రీజ్ చేసుకుంటారు. బ్లర్ అప్లై అవ్వాలి అంటే బ్లర్ ఇది మనకు అక్కర్లా, రీసెట్ అంటున్నా. ఇప్పుడు మనం బేసిక్ కలర్ కరెక్షన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ బేసిక్ ఎఫెక్ట్స్ కాదు, ఇక్కడ మనకి వీడియో ఎఫెక్ట్స్ ఉంటాయి, ఆడియో ఎఫెక్ట్స్ ఉంటాయి, టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ వీడియో ఎఫెక్ట్స్ లో మనకి ఫిల్టర్స్ అలాగే ట్రాన్సాక్షన్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ ఈ వీడియో ఎఫెక్ట్స్ గురించి చూద్దాం. ఈ వీడియో ఎఫెక్ట్స్ లో ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్స్ లోకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ మనం బ్రైట్నెస్ పెంచడానికి, కాంట్రాస్ట్ పెంచడానికి, అలాగే హ్యూ సాచురేషన్ కొంచెం కలర్ఫుల్ గా రావడం కోసం ఈ ఆప్షన్స్ అన్ని ఉంటాయి. ఇవన్నీ నాకు అప్లై చేయడం రాదు, నేను ఎలా అప్లై చేయాలి అంటే పైన మనకి క్విక్ స్టైల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో ఆటోమేటిక్ గా కలర్ కరెక్షన్ అంతా చేసి సెట్ చేసి ఉంటాయి. ఈ మనం అప్లై చేసుకోవడమే. ఆటో లెవెల్ అన్నాం అనుకోండి, ఇలాగా మనం పద్దాక ఈ వీడియో ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి క్విక్ స్టైల్స్ లోకి వెళ్ళి అప్లై చేయకుండా ఆప్షన్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. మనం ఇలా కిందకి స్క్రోల్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. కొంచెం ఇన్స్టాగ్రామ్ స్టైల్స్ లో కావాలనుకోండి, ఇలాగా మళ్ళీ ఎఫెక్ట్స్ లోకి వెళ్తా. ఓల్డ్ ఫిలిం ఎఫెక్ట్ కావాలి అంటే ఇక్కడ ఓల్డ్ ఫిలిం. బ్లాక్ అండ్ వైట్ కావాలనుకోండి, గ్రే స్కేల్ 100 అని ఉంది కదా, ఇది అప్లై చేశారు అంటే బ్లాక్ అండ్ వైట్ లోకి చేంజ్ అయిపోద్ది. ఈ ఎఫెక్ట్స్ అన్ని నాకు వద్దు, నేను అప్లై చేసే అన్ని రిమూవ్ అయిపోవాలి అంటే రిమూవ్ ఆల్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేశారు అనుకోండి, ఫస్ట్ మీ వీడియో తీసుకున్నప్పుడు ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నా, వీడియో ఎఫెక్ట్స్ లోకి వెళ్తున్నా. క్విక్ స్టైల్స్ గురించి చూసారు కదా, ఇవన్నీ ఒకసారి అప్లై చేసి చూడండి. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్. ఈ అడ్జస్ట్మెంట్స్ లో కూడా మనకి ఇక్కడ లట్ ఆప్షన్ ఉంటుంది. ఈ లట్ మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ మనకి ఆప్షన్స్ వచ్చినాయి. నా కల్సర్ దగ్గర నుంచి ఎఫెక్ట్ అప్లై అవ్వాలా లేదంటే నా వీడియో మొత్తానికి అప్లై అవ్వాలా అన్నది ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. నాకు వచ్చేటప్పటికి వీడియో మొత్తానికి అప్లై అవ్వాలి, ఓల్ పేరెంట్ డ్యూరేషన్ ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ నాకు ఒక న్యూ లేయర్ లో రావాలి, ఓకే అంటున్నా. ఈ సాఫ్ట్వేర్ కొంచెం డిఫరెంట్ అంటే మనం ఇలా ఎఫెక్ట్స్ అప్లై చేసినప్పుడు సపరేట్ విండో వచ్చుద్దండి. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళిపోవాలి అంటే సీన్ 0 అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారు అంటే ఇక్కడికి వచ్చేస్తారు. మళ్ళీ మనం లట్ ఆప్షన్ అప్లై చేసిన దగ్గరికి వెళ్ళాలి అంటే పక్కన క్లిక్ చేయడమే. ఈ లట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, ఈ ప్రాపర్టీస్ లో ఇక్కడ ప్రీసెట్స్ ఉంటాయి. ప్రీసెట్స్ ఓపెన్ చేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు మోఫో ఇది ఒక స్టైల్. నెక్స్ట్ ఇంకో స్టైల్ కావాలి అంటే ఇది ఒక స్టైల్. ఇలాగ మనకి స్టైల్స్ ఉంటాయి, స్టైల్స్ అప్లై చేసుకోవడమే. ఈ స్టైల్ అప్లై చేశా కదా, ఇది నా వీడియో మొత్తానికి వద్దు, మధ్యలో ఒక ఎఫెక్ట్ కింద వచ్చి వెళ్ళిపోవాలి అంటే ఇది ట్రిమ్ చేసుకోండి. ట్రిమ్ చేసుకొని మీకు ఇది ఎక్కడ ప్లే అవుద్ది, ఇది మీరు ఈ కల్సర్ ద్వారా చూసుకోవచ్చు. మీరు లోపల ఉన్నా సరే ఇక్కడ మనం పొజిషన్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియో కూడా ప్లే అవుద్ది ఇలాగా. అలాగే పొజిషన్ నాకు ఇక్కడ కాదు వేరే చోట రన్ అవ్వాలనుకోండి, ఇక్కడ పెట్టుకుంటారు. ఇలాగా డిలీట్ చేసేస్తున్నా, బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ వీడియో సెలెక్ట్ చేసుకున్నా, వీడియో ఎఫెక్ట్స్ లోకి వెళ్తున్నా. ఈసారి మనం ఓన్ గా అప్లై చేద్దాం. అడ్జస్ట్మెంట్స్ లో కేవలం బ్రైట్నెస్ పెంచాలనుకోండి, బ్రైట్నెస్, కాంట్రాస్ట్, గామా ఈ ఎఫెక్ట్ తీసుకుంటాం. అదే మీకు కొంచెం కలర్ ఇంక్రీజ్ అవ్వాలనుకోండి, ఇక్కడ హ్యూ సాచురేషన్ వాల్యూ అని ఉంది కదా, ఇది తీసుకొని కలర్ ఇంక్రీజ్ చేసుకుంటారు. ఇక్కడ నా వీడియో మొత్తానికి రావాలి, ఓల్డ్ పేరెంట్ డ్యూరేషన్. నెక్స్ట్ న్యూ లేయర్ కావాలి, ఓకే అంటున్నా. దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని ఇక్కడ హైలైట్ అయినాయి. ఇక్కడ మీకు ఒకవేళ బ్లాక్ అండ్ వైట్ లో కావాలనుకోండి, దగ్గరికి మూవ్ చేసుకుంటారు. అదే కొంచెం కలర్ పెరగాలి అంటే ఇలా కలర్ఫుల్ గా, కలర్ కూడా ఏ కలర్ లో పెరగాలి, ఎల్లోలో అయితే ఈ రెడ్ డాట్ కనబడుతుంది కదా, ఎల్లోకి మారుస్తారు. అదే పింక్ అయితే ఇటు సైడ్, బ్లూ కలర్ కావాలి అంటే ఇటు సైడ్. అది కూడా నా వీడియో మొత్తానికి అప్లై అవ్వకూడదు అంటే ట్రిమ్ చేసి మీకు ఎక్కడైతే అప్లై అవ్వాలో అది చిన్న బిట్ సెట్ చేసుకుంటారు. ఇప్పుడు వీడియో ప్లే చేశారు అంటే అది చిన్న బిట్ కలర్ కరెక్షన్ అవుద్ది. డిలీట్ చేస్తున్నా, బ్యాక్ వస్తున్నా. ఇక్కడ మనకి ఇన్వర్స్ సెలెక్షన్ ఉంటుంది. ఇన్వర్స్ నొక్కారు అంటే ఒక ఫిలిం టైప్ లో, అదే మీరు బ్లాక్ అండ్ వైట్ నొక్కారు అంటే మన వీడియో బ్లాక్ అండ్ వైట్ లో చేంజ్ అయిపోద్ది. ఇక్కడ ఇన్వర్స్ ఉంది కదా, ఇది మీద క్లిక్ చేస్తున్నా. మొత్తం వీడియో మొత్తానికి అప్లై అయిపోవాలి. న్యూ లేయర్ క్లిక్ చేశారు అంటే మన వీడియో మొత్తం ఇలా ఫిలిం టైప్ లో చేంజ్ అయిపోద్ది. నాకు ఈ ఎఫెక్ట్ వద్దు, డిలీట్ చేస్తున్నా, మళ్ళీ బ్యాక్ వస్తున్నా. వీడియో ఎఫెక్ట్స్ లో ఈసారి ఫిల్టర్స్ గురించి చూద్దాం. ఇందులో మనకి ఫిల్టర్స్ ఉంటాయి. మీరు ఏమైనా బ్లర్ అప్లై చేయాలనుకోండి, గ్యాజియన్ బ్లర్ అన్నారు అంటే ఇక్కడ నాకు కల్సర్ పాయింట్ దగ్గర నుంచి అప్లై అవ్వాలి, ఫ్రమ్ కల్సర్ పాయింట్. నెక్స్ట్ న్యూ లేయర్ క్లిక్ చేసాము అంటే నా కల్సర్ పాయింట్ నుంచి బ్లర్ అయింది. ఇది నాకు కొంచెం సేపే బ్లర్ అవ్వాలనుకోండి, కొద్దిసేపే పెట్టుకుంటా. ఇప్పుడు వీడియో ప్లే చేశారు అంటే ఈ పార్ట్కి వచ్చిన తర్వాత బ్లర్ అవుద్ది. ఆ బ్లర్నెస్ కూడా ఎంత అవ్వాలి ఇదంతా మనమే సెట్ చేసుకోవచ్చు. ఈ బ్లర్ లెవెల్స్ 4 ఉన్నాయి కదా, ఇంకా ఇంక్రీజ్ చేశారనుకోండి ఇంకా బాగా
బ్లర్ అవుద్ది, బ్లర్ అయ్యి వీడియో రన్ అయినట్టుగా. వీడియో ఎఫెక్ట్స్లో ట్రాన్స్ఫార్మ్స్లో ఇక్కడ మనం ఫ్లిప్ చేసుకోవచ్చు, రొటేట్ చేసుకోవచ్చు. అలాగే మిర్రర్ ఎఫెక్ట్, మిర్రర్ అప్లై చేశారనుకోండి, చూడండి మిర్రర్ లెవెల్ పెంచుకోండి. వీడియో ప్లే చేశారు అంటే మిర్రర్ ఎఫెక్ట్తో ప్లే అవుద్ది. నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీలో ఇక్కడ ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్, ఈ రెండు మెయిన్. సపోజ్ నేను ఫేడ్ ఇన్ అన్నా అనుకోండి, నా ఫేడ్ ఇన్ ఎక్కడ అప్లై అవ్వాలి? ఫ్రమ్ స్టార్ట్ ఆఫ్ ద సీన్. నా వీడియో క్లిప్ స్టార్టింగ్లోనే అప్లై అవ్వాలి. కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ న్యూ లేయర్, ఓకే అంటున్నా. ఈ ఫేడ్ ఇన్ మనకి ఎలా అప్లై అవుద్ది అంటే ఒపాసిటీ 0లోంచి 100కి రీచ్ అవుద్ది. నీ వీడియో ప్లే చేసిన నా వీడియో 0 నుంచి 100కి రీచ్ అవుతుంది. అలాగే నాకు ఎండింగ్ కూడా 100 నుంచి 0కి కావాలనుకోండి, వీడియో సెలెక్ట్ చేసుకొని ఈసారి ఫేడ్ అవుట్ అప్లై చేస్తా. వీడియో ఎఫెక్ట్స్లో ట్రాన్స్పరెన్సీలో ఫేడ్ అవుట్ టు ద ఎండ్ ఆఫ్ ద సీన్, కరెక్ట్గానే ఉంది. న్యూ లేయర్, ఓకే అంటున్నా. న్యూ లేయర్ తీసుకోకర్లా, ఇందులో ఉన్నా సరిపోద్ది. ఇప్పుడు ప్లే చేసామంటే ఫేడ్ అవుట్, ఇలాగా ఒపాసిటీ తగ్గి. ఈ రెండు కూడా నాకు అవసరం లేదు, డిలీట్ చేస్తున్నా. అలాగే మనం ఈ సాఫ్ట్వేర్లో గ్రీన్ స్క్రీన్ కూడా రిమూవ్ చేయొచ్చు. దానికోసం గ్రీన్ స్క్రీన్కి సంబంధించిన వీడియో ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఈ గ్రీన్ స్క్రీన్ వీడియో సెలెక్ట్ చేసుకొని వీడియో ఎఫెక్ట్స్లో ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అని ఉంది కదా, ఇందులో బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓల్డ్ పేరెంట్ డ్యూరేషన్ పెట్టుకున్నా, ఓకే అంటున్నా. ఇప్పుడు ప్లే చేశారు అంటే నాకు కొంచెం గ్రీన్ స్క్రీన్ కనబడుతుంది. ఇది పోవాలి అంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి. మినిమం బ్రైట్నెస్ ఉంది కదా, ఇది కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటున్నా. అలాగే మినిమం క్రోమాటిక్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నా. అలాగే మినిమం క్రోమాటిక్. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా రిమూవ్ అయింది. ప్లే చేసామంటే ఇలాగ మనం పర్ఫెక్ట్గా గ్రీన్ స్క్రీన్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఎఫెక్ట్స్ అన్ని ఎలా అప్లై చేయాలి అన్నది చెప్పాను. మీకు ఈ సాఫ్ట్వేర్ నిజంగా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇవన్నీ ఒకసారి అప్లై చేసి చూడండి. నేను ట్రాన్సాక్షన్స్లోకి వెళ్తున్నా. ఇక్కడ చాలా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఇందులో నేను పేపర్ బర్న్ అని ఉంది కదా, ఇది అప్లై చేస్తున్నా. నాకు ఇన్సర్ట్ న్యూ లేయర్ ఫ్రమ్ స్టార్ట్ ఆఫ్ ద సీన్, నాకు వీడియో స్టార్టింగ్లోనే అప్లై అయిపోవాలి, ఓకే అంటున్నా. ఇప్పుడు మనం ప్లే చేసామంటే ఇలాగా కొంచెం ఫైర్ అయ్యి వచ్చినట్టుగా. ఇది మీకు మధ్యలోకి కావాలనుకోండి, మధ్యలోకి మూవ్ చేసుకోండి. వీడియో ప్లే అవుతున్నప్పుడు మధ్యలో ఆ ఎఫెక్ట్ వచ్చింది. ఈసారి పేజ్ టర్న్ అప్లై చేస్తున్నా. ఇది నాకు ఎండ్ ఆఫ్ ద క్లిప్ అవ్వాలి, కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు వెళ్ళి ప్లే చేసామంటే మనకి ఎండింగ్ అవ్వడం పేజ్ టర్న్ అవుద్ది. బ్యాక్గ్రౌండ్ ఇంకేమైనా వీడియో ఉంటే ఆ వీడియో హైలైట్ అవుద్ది. ఇంకో వీడియో తీసుకుంటున్నా, క్లిప్ ఎండింగ్ పెట్టుకోండి. ట్రిమ్ చేసి కిందకి సెట్ చేసుకున్నా. ఇప్పుడు ప్లే చేసాం అనుకోండి, మనకి పేజ్ టర్న్ అయినా కింద ఉన్నది కనబడుద్ది. కింద ఉన్న వీడియో అవసరం లేదు, డిలీట్ చేస్తున్నా. వీడియో ఎఫెక్ట్స్ అన్ని చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆడియో ఎఫెక్ట్స్. ఆడియో ఎఫెక్ట్స్ కోసం ఒక ఫైల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నా. మనం వీడియో ప్లే చేసాం అనుకోండి ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఇలా వస్తుంది కదా, మనం ఈ వీడియోకి ఆడియో ఎఫెక్ట్స్ అప్లై చేద్దాం. ఈ ఆడియో ఎఫెక్ట్స్ లో ఇక్కడ మీరు సైలెన్స్ అన్నారు అంటే మ్యూట్ లోకి వెళ్ళిపోద్ది. ఇందులో కూడా మనకి ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్ ఆప్షన్లు ఉంటాయి. ఫేడ్ ఇన్ అంటే మన వాల్యూమ్ 0 నుంచి 100కి రీచ్ అవుద్ది. ఫేడ్ అవుట్ అంటే 100 వాల్యూమ్ నుంచి ఎండింగ్ 0కి రీచ్ అవుద్ది. ఫేడ్ ఇన్ అంటున్నా ఫ్రమ్ స్టార్ట్ ఆఫ్ ద సీన్. ఇది నాకు కొంచెం ఎక్కువసేపు రన్ అవ్వాలి. ప్లే చేసామంటే ఫ్రెండ్స్ ఈరోజు మనం క్యాన్వా ఫుల్ ట్యూటోరియల్ చూద్దాం. ఇది మనకి ఫ్రీ. చూసారు కదా, 0 వాల్యూమ్ నుంచి 100కి రీచ్ అయింది. అలాగే ఫేడ్ అవుట్. ఫేడ్ అవుట్ వచ్చేటప్పటికి ఆడియో ఎఫెక్ట్స్లో ఫేడ్ అవుట్ అన్నారు అనుకోండి, ఇది కూడా ఎక్కువసేపు ప్లే అవ్వాలి. ప్లే చేసామంటే ఇవన్నీ మనం ఈ క్యాన్వా ద్వారా యూజ్ చేయొచ్చు. ఇవన్నీ మనం క్యాన్వా ద్వారా ఈజీగా యూజ్ చేయొచ్చు. అలాగా 100 వాల్యూమ్ నుంచి 0కి పడిపోద్ది. నెక్స్ట్ వీడియో సెలెక్ట్ చేసుకొని ఆడియో ఎఫెక్ట్స్లో డిలేలో ఇక్కడ డిలే ఆప్షన్ ఉంది. ఇది సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఓల్డ్ పేరెంట్ డ్యూరేషన్. ప్లే చేశారు అంటే డిఫరెంట్గా. ఈరోజు మనం క్యాన్వా ఫుల్ ట్యూటోరియల్ చూద్దాం. చూసారు కదా, Ctrl+Z అని బ్యాక్ వస్తున్నాం. ఆడియో ఎఫెక్ట్స్లో ఇలాగా ఈ ఎఫెక్ట్స్ అన్ని ఒకసారి అప్లై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి టెస్ట్ ఎఫెక్ట్స్. ఫస్ట్ మనం టెస్ట్ తీసుకోవాలి అంటే ఇక్కడ టెస్ట్ టూల్ ఉంటుంది. ఇక్కడ ఇందులో కూడా మనకు 2 టెస్ట్లు ఉంటాయి. పైది ఇంపార్టెంట్ టెస్ట్ తీసుకోండి. ఇక్కడ ఓల్డ్ పేరెంట్ పెట్టుకుంటున్నా, న్యూ లేయర్. టెస్ట్ని ఇలా డ్రాగ్ చేసుకోండి. బాగా చిన్నగా ఉంది, టైప్ చేసి సైజ్ పెంచుకుందాం.
టెస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 12 ఉంది, 12 మనకి చాలదు, ఇంకా పెరగాలి. ఇక్కడ 96. ఈ టెస్ట్ యొక్క ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. టెస్ట్ సైజు మార్చాలి అన్నా, ఫాంట్ మార్చాలి అన్నా ఫాంట్ మార్చుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేశారు అంటే చాలా ఫాంట్స్ ఉంటాయి. నెక్స్ట్ అలాగే టెస్ట్ కలర్ మార్చాలి అంటే ఇక్కడికి వచ్చి కలర్ మార్చుకుంటారు. నెక్స్ట్ మీరు టెస్ట్కి బోర్డర్ ఇవ్వాలి అంటే ఇక్కడికి వచ్చి బోర్డర్ ఇవ్వచ్చు. బ్లాక్ థిక్నెస్ మీకు ఎంత కావాలి, ఇలాగ టెస్ట్ మీకు కావాల్సిన చోట సెట్ చేసుకోవచ్చు. అది కూడా ఎంతసేపు ప్లే అవ్వాలి అది కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. ఇక్కడ ట్రిమ్ చేసి ఏ ప్లేస్ లో ఇది ప్లే అవ్వాలి ఇదంతా మీరే రన్ చేయొచ్చు. నాకు ఎంతసేపు చాలనుకోండి సైజ్ తగ్గించేస్తా. ప్రెజెంటేషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఇలాగా టెస్ట్ కి సంబంధించిన ఎఫెక్ట్స్ అన్ని టెస్ట్ ఎఫెక్ట్స్ లో ఉంటాయి. ఇక్కడికి వచ్చి స్క్రోలింగ్ టెస్ట్ అన్నారు అనుకోండి, నేను ఏ ఆప్షన్స్ చేంజ్ చేయకుండా ఓకే అంటున్నా. ఇప్పుడు ప్లే చేసాం అనుకోండి, ప్రెజెంటేషన్స్ క్రియేట్. ఇలాగా ఈ స్క్రోలింగ్ టెస్ట్ ప్రాపర్టీస్ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మనం చేంజెస్ చేసి మనకి నచ్చినట్టుగా వచ్చేలాగా కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ టెస్ట్ ఎఫెక్ట్స్ కూడా అప్లై చేసి చూడండి, ఇది కూడా డిలీట్ చేస్తున్నా. ఈ సాఫ్ట్వేర్లో ఇక్కడ టూల్స్ ఉన్నాయి కదా, ఈ టూల్స్ అన్నిటి గురించి అలాగే బటన్స్ గురించి ఈ ఎఫెక్ట్స్ గురించి A to Z డీటెయిల్గా ఫుల్ కోర్స్ ఆల్రెడీ చెప్పానండి. ఫుల్ కోర్స్ కూడా మనకి ఎక్కువ టైం ఏం లేదు, 1 hour ఉంది. మీకు నిజంగా ఈ సాఫ్ట్వేర్ డీటెయిల్గా నేర్చుకోవాలి అనుకుంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేసి A to Z ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ 1 hour వీడియో చూసి నేర్చుకోండి. ఇంకా ఫైనల్ గా ఎక్స్పోర్ట్ చేద్దాం. మనం ఎక్స్పోర్ట్ చేయాలి అంటే పైన ఎక్స్పోర్ట్ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఫైల్ సైజెస్ వచ్చేటప్పటికి 920, 1080, 25 frames per second మనం ఫస్టే సెట్ చేసుకున్నాం కదా, ఆ సైజెస్ కి తగ్గట్టుగా మన ఫైల్ రెడీ అయింది. మీకు AVI ఫార్మాట్ లో కావాలా, మూవ్ ఫార్మాట్ లో కావాలా, MPG ఫార్మాట్ లో కావాలా, ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. మీకు కావాల్సిన ఫార్మాట్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ప్రాజెక్ట్ అన్నా ఉంటే మన వీడియో ఎక్స్పోర్ట్ అయిపోద్ది. నాకైతే MP4 లోనే కావాలి. ఇది మనకి ఎక్కడ సేవ్ అవ్వాలి, చేంజ్ నేమ్ అంటున్నా, నాకు ఇది డెస్క్టాప్ మీద అవ్వాలి. డెస్క్టాప్ మీద లాన్ వీడియో ఎడిటింగ్. కానీ మీరు నేమ్ మార్చాలి అన్నా మార్చచ్చు, నేనైతే మార్చట్లా, సేవ్ అంటున్నా. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ అప్గ్రేడ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీన్ని చూసి కంగారు పడాల్సిన పని ఏం లేదు. మనీ పెట్టి పర్చేస్ చేసుకున్నారు అంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా, ఇది కూడా యాడ్ అవుద్ది, స్పీడ్ గా ఎక్స్పోర్ట్ అవుద్ది. ఇప్పుడు మనం మనీ పెట్టి పర్చేస్ చేయకుండా ఎక్స్పోర్ట్ చేసినా కూడా మన ఫైల్ ఫుల్ క్వాలిటీతో ఎక్స్పోర్ట్ అవుద్ది, కానీ కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ కంటిన్యూ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మీరు పైన చూస్తున్నారు కదా, మన వీడియో అయితే ఫుల్ స్పీడ్ లోనే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇది కంప్లీట్ అవడం మన వీడియో ప్లే చేసి చూసుకోవడమే. ఇక్కడ కంప్లీటెడ్ అంది, ఓకే అని ఒకసారి డెస్క్టాప్ మీదకి వెళ్ళి ఫైల్ చూద్దాం. లాన్ వీడియో ఎడిటింగ్ ప్లే చేసామంటే వీడియో ప్లే అవుతుంది. చూసారు కదా, మీకోసం ఇంత కష్టపడి చెప్పినందుకు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీరు ఈ సాఫ్ట్వేర్ 1 hour ఫుల్ కోర్స్ డీటెయిల్ గా నేర్చుకుందాం అనుకుంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, అక్కడ క్లిక్ చేసి ఫుల్ కోర్స్ చూడండి. అలాగే మన ఛానల్లో యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.